स्वाहा। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै ओं नमः शिवाय। ओम 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 श्री गुरुभ्यो नमः। मुगिलचल्ल वेणुगोपाल दत्तात्रेय स्वामिने नमः। ओम दिव्यज्ञानगुरुजीने नमः। ओम ज्ञानोज्ज्वलकराय विद्महे ज्ञानयोगिराजाय धीमहि तन्नो दिव्यज्ञानि प्रचोदयात्। దివ్యజ్ఞాని ఆనందయోగంలో 6, 7 భాగాలు. ఆరవ భాగం ప్రస్థానత్రయ బోధం, 7వ భాగం ఆనంద యోగ సారం. ఈ రెండు భాగాలు ఎంతో ప్రాధాన్యమైనటువంటివి. ఈ రెండు భాగాలను మీరు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలిగి ఆనందంగా వినేదానికోసరంగా ఒకే భాగంగా చేసి నీకు వినిపిస్తున్నాను. 6, 7 భాగాలు ప్రస్థానత్రయ బోధం, 7 ఆనంద యోగ సారం. ప్రస్థానత్రయ ప్రబోధం, ప్రస్థానత్రయమంతా కలిపి ఒకే శాస్త్రం, మొత్తం ఉపనిషద్వాంగ్మయం. ఇది ఆగమ రూపంగా ఉన్నందున బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులనే బలపరుస్తూ వచ్చాయి. ఇవిగాక ప్రత్యక్ష నిదర్శనాలతో మన దైనందిన జీవితానికి అన్వయం చేసింది గీత. ఉపనిషత్ ప్రతిపాదిత విషయమే ప్రస్థానత్రయానికి మూలం. వేదాంతమైన ఉపనిషద్ విజ్ఞానం బోధన కాగా బోధించిన విషయాలను బ్రహ్మసూత్రాల రూపంలో శోధన జరిగింది. బోధన ద్వారా అవగాహన అయిన విషయమే సాధనగా శ్రీమద్భగవద్గీత మనకు అందించింది. ఇందులో ఒక ప్రధానంగా 4 రహస్యాలు ఉన్నాయి. ఒకటి, ఒకే ఒక బ్రహ్మతత్వం తప్ప మరొక పదార్థం సృష్టిలో ఏదీ లేదు. 2 ఉన్నాయనేది అజ్ఞానం, 2 కలిసి ఒక్కటే అనేది జ్ఞానం. బ్రహ్మం అనేది బాహ్యంగా ఎక్కడో ఉన్నదని భ్రమపడరాదు, అది మన స్వరూపమే. ప్రత్యక్షంగా మనకు కనిపించే ఈ ప్రపంచం పరోక్షంగా ఎక్కడో ఉందనుకునే ఆ బ్రహ్మం చివరకు విచారణ చేస్తే మన స్వరూపం. 3, అవిద్య మూలంగా సర్వవ్యాపకమై సర్వానన్యమైన మన స్వరూపం కొంత నామరూపాత్మకమైన సంసారమైంది, మరికొంత ఈశ్వరుడనే పేరుతో ఎక్కడో అందకుండా పోయింది. 4, అవిద్య తొలగడానికి విద్య ఉదయిస్తే చాలు, ఏ ప్రయత్నం అవసరం లేదు. ఎలాంటి క్రియ లేని జ్ఞానమే అనుష్ఠానం. నిత్యము స్వస్వరూపానుసంధాన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందాలి. ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించడానికి అవతరించింది ప్రస్థానత్రయం. మన జీవిత గమ్యాన్ని బోధిస్తుంది. నిధి నిక్షేపాల కంటే ఎంతో విలువైన విద్య. దీన్ని నిత్యం శ్రవణం లేదా పఠనం చేయడమే మన విధి. క్రమక్రమంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఈ సాధనతో మన జన్మ సార్థకమవుతుంది. శాశ్వతానందాన్ని జీవితకాలంలోనే అనుభవిస్తాం. జాగ్రత్తగా మనం ప్రప్రథమంగా ప్రస్థానత్రయాన్ని పరిశీలించాలి. ప్రస్థానత్రయ పారిజాతం. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఇక 7వది ఆనందయోగ సారం. మనం ప్రస్తుత కాలంలో శాంతిమయ జీవనం గడుపుటకు గాను ఆనందయోగాన్ని పొందుటకు 4 వాక్యాలు చాలు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యాదతీతం శుద్ధం బుద్ధం ముక్తమవ్యయం చ సత్యం జ్ఞానం సచిదానందరూపం దయేదేవం తన్మహో భ్రాజమానం. జ్ఞాన జ్ఞేయ స్వరూపుడు, జ్ఞానానికి గమ్యమైన జ్ఞేయం కన్నా తీతు, నాశనం లేనివాడు, సత్యజ్ఞాన స్వరూపుడు, సచ్చిదానందమూర్తి, మహాతేజస్సుతో విరాజిల్లి
ఆ పరబ్రహ్మను ధ్యానిస్తున్నాను. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, వివేక వాక్యం. పరబ్రహ్మను చూస్తూ ఆయన కూర్చి వింటూ మననం చేస్తూ దాన్ని విస్తరింపజేస్తూ మంచి చెడులను గ్రహించడమే ప్రజ్ఞానం. చతుర్ముఖ బ్రహ్మాది దేవతలతో సకల జీవరాశుల్లో ఏకరూపంగా ఉన్న చైతన్యమే పరబ్రహ్మ. మనలో ఉన్న చైతన్య రూపమైన ప్రజ్ఞానం కూడా పరబ్రహ్మమే. రెండవది అయమాత్మా బ్రహ్మ, విచారణ వాక్యం. ఇందులో అయం అనే పదం ఆత్మస్వయం ప్రకాశమైంది, ప్రత్యక్షమైంది అనే అర్థాన్ని చెబుతుంది. ఇదే అయం అనేది అహంకారం మొదలు మన స్థూల శరీరం వరకు కలిగిన ఈ జగత్తు కన్నా విలక్షణమైన ప్రత్యేగాత్మ అవుతుంది. మన కంటికి కనిపిస్తున్న పంచభూతాత్మకమైన సకల జగత్తుకు అధిష్టానమైన యథార్థ వస్తువే బ్రహ్మ. ఇదే అధిష్టాన చైతన్యం పరబ్రహ్మం. పరబ్రహ్మం స్వప్రకాశాత్మరూపంగా ఉంది. ఈ మూడవది తత్వమసి, ఉపదేశవాక్యం. ఈ 4 మహావాక్యాలలో ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని వాచ్యార్థ లక్ష్యార్థాలతో తెలుసుకుంటే చాలు, మిగిలిన వాక్యాలన్నీ సులభంగా అర్థమవుతాయి. తత్ త్వం అసి అనే వాక్యంలో త్వం అనే పదానికి పంచభూతాత్మకమైన శరీరం, ఇంద్రియాలు మొదలైనవనేది వాచ్యార్థం. జీవుడికి పరమలక్ష్యమైన సచ్చిదానంద పరబ్రహ్మమే లక్ష్యార్థం. ఈ 2 రకాల అర్థాలు త్వం పదాన్ని గూర్చి చెప్పారు. తత్ అనే పదానికి వాచ్యార్థం ఈశత్వ సర్వజ్ఞత్వాదులు, సచ్చిదానంద పరబ్రహ్మం లక్ష్యార్థం. అసి అనే పదానికి తత్ త్వం అనే 2 పదాల అర్థాల కలయిక ఉంది. త్వం అనగా నీవు, తత్ అనగా అది, జీవుడు ఈశ్వరుడు అనే భేదాలు కార్యకారణ రూప ఉపాధి వల్ల కలుగుతున్నాయి. ఈ 2 ఉపాధులను తొలగిస్తే మిగిలి ఉండేది అదే అద్వితీయ సచ్చిదానంద పరబ్రహ్మం. ఇక్కడ ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే, 2 లేవు. పరబ్రహ్మమే సచ్చిదానంద స్వరూపం. కార్యమైన అవిద్య అజ్ఞాన ఉపాధిని ధరించింది. జీవుడు కారణమైన మాయా ఉపాధిని ధరించింది ఈశ్వరుడు. ఇందులోని అవిద్య మాయలను రెండింటిని తొలగించేది జ్ఞానం. ఇదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనుభవవాద్యం. పరబ్రహ్మ మన బుద్ధికి సాక్షిగా, పరబ్రహ్మ మన బుద్ధికి సాక్షిగాను తాను స్వయంగా ప్రకాశిస్తూ అహం అనే శబ్దంతో చెప్పబడుతున్నాడు. స్వయంగా పరిపూర్ణ ఆనంద స్వరూపమైన పరమాత్మ బ్రహ్మం అనే పదంతో ఉన్నాడు. అస్మి అను పదం జీవబ్రహ్మల ఐక్యాన్ని తెలుపుతుంది. పై 3 వాక్యాల విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఈ వాక్యాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. ఇదే ఆనందయోగ సారం. అన్న విద్యా పరిజ్ఞానం అవశ్యము నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థితం. సుకరహస్యోపనిషత్తు. మనకు గొప్పవైన ఆత్మజ్ఞానం కన్నా భిన్నమైన ఇతర విద్యలన్నీ చివరికి నశిస్తాయి. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. బ్రహ్మ విద్యకు మించిన విద్య లేదని సారాంశం. బ్రహ్మ విద్యను బోధించే సద్గురువు జిజ్ఞాసువులైన మంచి శిష్యుడు కావాలి. శుభం భూయాత్. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.